అయితే మా మమ్మీ వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అనదర్ లెవెల్ కోల్డ్ అనమాట. పాపం నార్మల్గా మనకి చిన్నపిల్లలకి సెలైన్ డ్రాప్స్ నోస్లో వేయాలి కదా, సో అలా డాక్టర్ నోస్లో వేయమన్నారు. బట్ దెన్ ఆమెకి ఏమవుతుందంటే ఆ సెలైన్ డ్రాప్స్ రిలీఫ్ ఇవ్వకుండా అది ఇంకా బ్లాక్ చేస్తుంది. సో ఆ బ్లాక్ వల్ల నోస్లోంచి కూడా పాలు వచ్చేస్తున్నాయి. చాలా ఉంది ఈ వీడియోలో చూడడానికి, బేబీకి సంబంధించి కిడ్స్ హెల్త్ ఇదంతా కూడా. అర్హాన్ బట్టలు సదరాలి లాండ్రీ అయి వచ్చింది. 2022లో హ్యాండ్ ఫుట్ మౌత్ అని చెప్పి ఒక డిసీజ్ వచ్చింది పిల్లల్లో. మెయిన్లీ సలైవాతో పాస్ అవుతుంది. వాళ్ళకి కురుపుల్లాగా వస్తుంది అనమాట నోట్లో, చేతిలో, కాళ్ళ పైన. అది ఓ మై గాడ్, ఇట్స్ వెరీ డేంజరస్. ఫీవర్ కూడా వచ్చేస్తుంది. ఫైనల్లీ మొత్తానికి మా గిఫ్ట్స్ అన్ని రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ బేబీ. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము లాస్ట్ వీకెండ్. మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫర్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. నా థర్డ్ ట్రైమస్టర్ ఆల్మోస్ట్ మొత్తం రాలేదు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాము. చాలా లాంగ్ పీరియడ్ కోసం ఇక్కడ ఉండబోతున్నాం ఇన్షాల్లా. అయితే పొద్దున్నే లేచి మా అర్హాన్ని స్కూల్లో దింపేసి ఫ్రెష్ అయిపోయి, నేను ఫ్రెష్ అయిపోయి అర్హాన్ని దింపేసి వచ్చాము. నేను వచ్చేలోపు మా ఆమె డిస్టర్బ్ అవుతే మా మమ్మీ ఇలా ఎత్తుకొని కూర్చున్నారు. అయితే మా మమ్మీ వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే అనదర్ లెవెల్ కోల్డ్ అనమాట. పాపం మా మమ్మీ వాళ్ళు అస్సలు అవ్వట్లేదు. ముక్కు బ్లాక్ అయిపోతుంది అండ్ చాలా చెస్ట్ కండిషన్ ఆగిపోతుంది. కంటిన్యూస్గా నాన్ స్టాప్ నెబులైజర్ ఇస్తున్నాము. నెబులైజర్ అంటే సెలైన్ వాటరే. నార్మల్గా మనకి చిన్నపిల్లలకి సెలైన్ డ్రాప్స్ నోస్లో వేయాలి కదా, సో అలా డాక్టర్ నోస్లో వేయమన్నారు. బట్ దెన్ ఆమెకి ఏమవుతుందంటే ఆ సెలైన్ డ్రాప్స్ రిలీఫ్ ఇవ్వకుండా అది ఇంకా బ్లాక్ చేస్తుంది. సో ఆ బ్లాక్ వల్ల నోస్లోంచి కూడా పాలు వచ్చేస్తున్నాయి. సో అప్పుడు డాక్టర్కి చెప్పాను, దిస్ ఇస్ మై కన్సర్న్, ఇలా ముక్కు నుంచి పాలు వచ్చేస్తుంది, పాలు తగిన ప్రతిసారి స్పిట్ చేస్తూ ముక్కు నుంచి కూడా వచ్చేస్తుందంటే అప్పుడు నాకు 3% సెలైన్ డ్రాప్స్ చెప్పారు. నేను మీకు చూపిస్తాను, వచ్చేటప్పుడు చూపిస్తాను. సో దట్ మీకు కూడా, అంటే మీకు చిన్న బేబీస్ మీకు ఉన్నారు అండ్ వాళ్ళకి ఒకవేళ కోల్డ్ అయిపోయింది అండ్ సెలైన్ డ్రాప్స్ సెట్ అవ్వట్లేదంటే ఇది ఉట్టి సెలైన్ మిస్ట్ అనమాట. సో దీంతో ఏం హామ్ ఉండదు అండ్ మెడిసిన్ కూడా కాదు, బికాస్ చిన్నపిల్లలకి మెడిసిన్ ఇవ్వడం అంత మంచిది కాదు. యూ షుడ్ నాట్ ఇమీడియట్లీ రిలై ఆన్ మెడిసిన్స్. అందుకే ఎప్పుడైనా సరే డాక్టర్స్ ఫస్ట్ సెలైన్ డ్రాప్స్ చెప్తారు. సో సెలైన్ మిస్ట్ నేను చూపిస్తాను అండ్ నేను ఆమెకి నెబులైజర్ ఎలా ఇస్తున్నారో అదంతా కూడా చూపిస్తాను, బికాస్ డెఫినెట్లీ ఎవరికో ఒకరికి యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మా వాడికి నర్స్ చేసేది, పాపం ఇలా కప్పుకొని ఉన్నాడు ఫుల్ టైం. అంటే లిటరలీ ఉట్టి మొహం ఒకటి ముక్కు కనిపించేలాగా అలా పెట్టేసి కప్పేస్తున్నాము. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, అన్నీ ఆఫ్ ఉన్నా క్లైమేట్ ఎలా ఉందంటే మీరుండే ఏరియాస్లో కూడా అలానే ఉందా ఆర్ ఇక్కడ మాత్రమే అలా ఉందా, ఐ డోంట్ నో. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, బికాజ్ ఐ వుడ్ రియలీ వాంట్ టు నో. సేమ్ సొసైటీలో మా అక్క వాళ్ళు ఉంటారు పైన ఫ్లోర్లో. అక్కడ పైన అంత గాలి లేదు, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఒక విపరీతంగా గాలి. మాకే చలిగా వణికిలాగా వచ్చేస్తుంది అనమాట. చిన్న పిల్లోడు, హౌ కెన్ హీ టాలరేట్. సో యా, ఇప్పుడైతే మా వాడికి నర్స్ చేసేసి సెలైన్ నెబులైజర్ ఇస్తున్నప్పుడు చూపిస్తాను. నా బ్రెస్ట్ మిల్క్ జర్నీ గురించి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ లింక్ చేస్తాను పైన, చూడండి. అయితే అందులో చెప్పాను మాక్సిమం వాటర్ తాగండి అని చెప్పి, ఎంత కుదిరితే అంత వాటర్ తాగండి అని చెప్పి. సో నార్మల్గా నేను డేలో ఎన్ని లీటర్లు తాగుతున్నా, 2 లీటర్స్ 3 లీటర్స్ అలా అనుకుంటాము, అలా తాగుతున్నా ఓకే. బట్ నర్స్ చేస్తున్నప్పుడు కానీ, మీరు బేబీ నర్స్ చేయడం స్టార్ట్ చేయకముందు కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, లేదా నర్స్ చేస్తున్నప్పుడు వాటర్ తాగండి, బికాస్ మీ బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతుంది అండ్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు నర్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ద మోర్ వాటర్ యూ డ్రింక్, మీకు కూడా సప్లై ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అ లాక్టేషన్ ప్రొఫెషనల్గా నేను దీన్ని ప్రాక్టీస్ చేయలేదు, బట్ నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ సెల్ఫ్ లర్న్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ నాట్ బీట్ ఎనీథింగ్. సో అదనమాట. సో ఒకవేళ మీకు కనుక మీ మిల్క్ సప్లై ఇంక్రీజ్ చేయాలని ఉంది ఆర్ హౌ ఎలా ఏంటి అని సఫర్ అవుతుంటే, దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ ట్రై. అండ్ ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. లాస్ట్ టైం అంటే అర్హాన్ టైంలో నా మెయిన్ ఛానల్కి చేశాను, చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. ఇప్పటికీ పీపుల్ చూసి నాకు కామెంట్ చేస్తారు, బట్ చాలా మందికి అర్థం కాదు కదా అని చెప్పి ఈసారి తెలుగులో చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ రీచ్ అంతగా వెళ్ళలేదు. మేబీ దాని ఇంపార్టెన్స్ ఎవరికి తెలియట్లేదు ఇంకా. అండ్ అందులో కొంతమంది ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువైపోయింది, నువ్వు ఇలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇట్స్ నాట్ ఫర్ పీపుల్, ఎవరికైతే అవేర్నెస్ ఉందో వాళ్ళ కోసం కాదు, ఎవరికైతే దాని గురించి తెలియదో, తెలియక వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట. అండ్ ఆల్సో బేబీకి సంబంధించి, నాకు సంబంధించి కొన్ని థింగ్స్ తెప్పించాను, కొన్ని కొరియర్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. చాలా ఉంది ఈ వీడియోలో చూడడానికి, లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ప్లస్ బేబీకి సంబంధించి కిడ్స్ హెల్త్ ఇదంతా కూడా. ఓకే, నెబులైజర్ చెప్పాను కదా, 3% సెలైన్. ఇది 3% సెలైన్ అనమాట. అంటే మీరు మెడికల్లో వెళ్ళి 3% సెలైన్ అడిగితే వాళ్ళు ఇస్తారు. ఇలాంటి స్ట్రిప్స్ ఉంటాయి అనమాట. చిన్న బేబీస్కి దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ యూస్, బట్ మీరు అగైన్ మీ పీడియాట్రిషియన్ దగ్గర అడగండి. అండ్ నెబులైజింగ్ ఇవ్వడానికి నేను ఈ హ్యాండీది వాడతాను.
బికాస్ పెద్దది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది మన పిల్లలకి. అయితే దీంతో పాటు మనకి ఇది వస్తుంది, ఈ నాజిల్ ఒకటి. బికాస్ చిన్న పిల్లలకి మనం మాస్క్ పెట్టి నెబులైజేషన్ ఇవ్వడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి ఆమెకి ఇది వాడతాను. అదర్వైజ్ దీంతో పాటు మనకి ఇది కూడా వస్తుంది అనమాట, అంటే వాళ్ళకి ఫేస్ పైన ప్రాపర్ మాస్క్ పెట్టడానికి. బట్ ఆబ్వియస్లీ చిన్న పిల్లోడు కాబట్టి ఇది వాడను. ఇలాంటివి హ్యాండీ నా దగ్గర 2 ఉన్నాయి. ఇది ఆమెర్కి వాడతాను అండ్ ఇంకొకటి అర్హాన్ కోసం కూడా ఉంది. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ కెన్ యూస్. ఇది వచ్చేసి ఈ నాజిల్, ఒకవేళ మనం నాజిల్ తీసేస్తే ఇది నాజిల్ దగ్గర కవర్ చేసి పెట్టడానికి ఇలా ఉంటుంది అనమాట. ద బెస్ట్ ఏంటంటే దిస్ రన్స్ ఆన్ బ్యాటరీ అండ్ ఇక్కడ చార్జర్ పాయింట్ కూడా ఉంది. సో బ్యాటరీ పెట్టేసి మనం రీఛార్జింగ్ బ్యాటరీస్ ఉంటాయి కదా, అది పెట్టేసి మనం వాడుకోవచ్చు. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆ మిస్ట్ అనేది వచ్చేస్తుంది. సో మన పిల్లలకి కోల్డ్ ఉన్నా ఆర్ యూనో ఇఫ్ దే ఆర్ సఫరింగ్, ఇలా మెయిన్లీ ఈ క్లైమేట్లో దిస్ ఇస్ సంథింగ్ దట్ విల్ కమ్ హ్యాండీ. ఈ చిన్న పిల్లలకనే కాదు, అర్హాన్ ఏజ్ పిల్లలు, కొంచెం పెద్ద పిల్లలకైనా సరే మెయిన్లీ ట్రావెల్ చేస్తున్నప్పుడు పెద్ద నెబులైజర్ మనం క్యారీ చేయకుండా ఇది క్యారీ చేస్తే బాగుంటుంది. కుదిరితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో నేను అమెజాన్లో ఒకటి తీసుకున్నాను అండ్ అమెజాన్ డెలివరీ లేట్ అవుతుందని చెప్పి లోకల్ కెమిస్ట్లో కూడా తీసుకున్నాను అనమాట. సో ఎవ్రీ అవర్లీ కానీ ఎవ్రీ 2 hours ఇస్తూ ఉండమన్నారు డాక్టర్. అప్పుడే వాళ్ళకి కొంచెం నోస్ బ్లాక్ అనేది క్లియర్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ దట్ ఐ గివ్ హిమ్ హిస్ నెబులైజేషన్. అది అయిపోయిన తర్వాత ఇంకా మన కొరియర్స్ ఏమేమి ఉన్నాయో అది చూపిస్తాను. బై ద వే ఐఎమ్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ ఇది తినాలి ఇది తినకూడదు అని నేను ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. చెప్పాను కదా, హ్యాపీగా తింటూ హ్యాపీగా ఉంటే మనకి మిల్క్ సప్లై అనేది బాగుంటుంది. సో ఇలా మనం ముక్కు దగ్గర పెట్టేస్తే వాళ్ళకి మిస్ట్ లోపల వెళ్ళి బ్రీదింగ్కి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నోస్ బ్లాక్ కూడా చక్కగా క్లియర్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఎన్ని డోసేజ్, ఎంతసేపు ఇవ్వాలి ఆర్ ఎన్నిసార్లు ఇవ్వాలి, అదంతా కూడా మీ పీడియాట్రిషియన్ రికమెండేషన్ పైనే వాడండి. నేను రికమెండ్ చేస్తుంది ఓన్లీ ద నెబులైజర్ అనమాట. బికాస్ హ్యాండీగా ఉంటుంది, మెయిన్లీ ఇన్ఫెంట్స్కి చాలా కంఫర్టబుల్ అండ్ ట్రావెల్కి కంఫర్టబుల్ ఉంటుంది. అయితే ఇట్స్ వెరీ బ్రీజీ గైస్. ఎనీవే, అయితే చాలా రోజులుగా సలూన్కి వెళ్ళాలి, హెయిర్ కలర్ చేయించుకోవాలనుకుంటున్నాను. మొన్న మా బబుల్స్లో కలర్ చేయించుకుంటే మొత్తం లిటరల్లీ జెట్ బ్లాక్ లాగా చేశాడు. ఐ వాంట్ టు కైండ్ ఆఫ్ చేంజ్. ఓకే, సో మొత్తానికి కార్లో వచ్చేసాను. ఐ వాజ్ సెల్లింగ్, చాలా రోజులుగా అనుకుంటున్నాను సలూన్కి వెళ్ళాలని చెప్పి టు డూ మై హెయిర్. అయితే నేను కపుల్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను ఇక్కడ గ్రేస్ ఉంటాయి అండ్ విచ్ ఇస్ ప్రిటీ నార్మల్, బట్ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్. మీరు కవర్ చేసుకోవాలంటే కవర్ చేసుకోవచ్చు. సో నేను అలా మా బబుల్స్ కవర్ చేసుకోవడానికి వెళ్తే లిటరలీ జెట్ బ్లాక్ చేశాడు. అండ్ యూ గైస్ నో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్, లైక్ బ్రౌన్ యూనో బ్లాండ్, ఆ కైండ్ ఆఫ్ షేడ్. సో మళ్ళీ కొంచెం ఆ రూట్స్కి మనం హైలైట్స్ టచ్అప్ చేయించుకొని అండ్ రూట్ టచ్అప్ చేయించుకొని వద్దామని చెప్పి. ఆమెర్ ఇస్ కంఫర్టబుల్లీ స్లీపింగ్. సో ఈ గ్యాప్లో అర్హాన్ కూడా స్కూల్ నుంచి వచ్చే టైంలో మనం చేసుకుని రావచ్చు. ఇప్పుడే వీలవుతుంది, ఇంకా ఆమెర్ కూడా కొంచెం పెద్దగా అయితే ఈ టైం కూడా తీయడం ఇస్ వెరీ డిఫికల్ట్. ఎనీవే, ఇంకా అక్కడికి వెళ్ళి సలూన్లో లెట్స్ జస్ట్ గెట్ ద మేక్ ఓవర్ డన్. బ్యాక్ హోమ్ హెయిర్ కలర్ చేసుకుని, ఇప్పుడు మీకు తెలియదు బికాస్ హెయిర్ కొంచెం ఇంకా వెట్గా ఉంది. కర్ల్స్ కూడా నేను సరిగ్గా సెట్ చేసుకోలేదు, అంటే కింద సెట్ చేసుకున్నాను కానీ పైన సెట్ చేయలేదు బికాస్ అర్హాన్కి స్కూల్ పికప్ చేసుకునే టైం అవుతుండే. అండ్ మీరు చూసారు కదా అన్వర్ జాన్ వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. సో ఆయన ఇంటికి డ్రాప్ చేసి ఈ వెంట్ బ్యాక్ టు పిక్ అర్హాన్. ఇప్పుడు కాసేపట్లో వచ్చేస్తారు. నేను వచ్చి నా లంచ్ తినేసాను అనమాట. నిజానికి ఐ డోంట్ నో బట్ ఐ లుక్ వెరీ ఆఫ్ అండ్ పేల్. కొరియర్స్ చూపిస్తాను కదా, లెట్స్ డూ దాట్. ఇవి లైట్ ఆన్ చేయడం బెటర్ ఏమో. ఐ ఫీల్ నా హెయిర్ సెట్ చేయకపోతే చాలా గలీజ్గా ఉంది. ఐ హ్యావ్ టు వాష్ ఇట్ అగైన్. ఎనీవే, ఫస్ట్ ఇది జోర్ పఫ్ ప్రేమ్కే లడ్డు అంట. ఇదేంటో ఐ రియలీ వాంట్ టు కైండ్ ఆఫ్ ట్రై దిస్. ఇది జోర్ పఫ్ అండ్ ఇది సాల్టెడ్ అనమాట. వీళ్ళ దగ్గర అన్సాల్టెడ్ కూడా ఉంది. అయితే అర్హాన్ చిన్నగా ఉండే కదా, ఐ మీన్ హీ వాజ్ లైక్ less than 2 years old. అప్పుడు వీళ్ళ జోర్ పఫ్ తీసుకున్నాను విచ్ ఇస్ అన్సాల్టెడ్. అంటే మనం less than 1 year కూడా మనం అన్సాల్టెడ్ ఇస్తాం కాబట్టి ఆ టైంలో కూడా యూ కెన్ కైండ్ ఆఫ్ ఆఫర్ దాట్ టు దెమ్. మమ్టమ్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మీరు చూడొచ్చు లేదా గూగుల్ చేసినా మీకు దొరికేస్తుంది. సో ఇది బీజ్ నాచ్ని కుకీస్. ఇందులో మనకి స్ప్రౌటెడ్ రాగి, వీట్, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, కాల్షియం, జింక్ రిచ్ సీడ్స్ అండ్ జాగరీ. సో మన పిల్లలు కూడా బాగుంటుంది అండ్ మనకు కూడా మిల్క్ ప్రొడక్షన్కి బాగుంటుంది అనమాట. 2 of these లాక్టోకారే కుకీస్. ఇది కూడా అంటే మనకి లాక్టేషన్ కోసం. మేథీ సీడ్స్, గ్రనోలా అండ్ ఇంకొక గ్రనోలా, లాక్టోకారే లాక్టేషన్ పౌడర్ ఇది. సో దీన్ని ఎలా వాడాలి అదంతా కూడా మనకి ఇలా వాళ్ళు గైడ్ ఇచ్చారు. ఇందులో హోల్ గ్రెయిన్స్, డ్రై ఫ్రూట్స్, ప్రిజర్వేటివ్స్ లేవు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు.
చక్కగా మనం పాలలో మిక్స్ చేసుకొని తాగొచ్చేది. వామ్ వాటర్ ఆర్ మిల్క్లో 2 teaspoons వేసుకొని తాగొచ్చు. నేను డెఫినెట్లీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో ఇంకొకటి ఇది వచ్చేసి కడల్ యువర్ బండిల్ ఆఫ్ జాయ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది అనమాట. షీఈ్ అ మామ్ అండ్ తను మొత్తం తనే చూసుకుంటుంది. అండ్ దీస్ ఆర్ హ్యాండ్ మేడ్. ఇదేం తెలుసా, ఫ్యాబ్రిక్ తో చేసిన మ్యాట్, ప్లే మ్యాట్. మనం అంటే కింద ఫ్లోర్ పైన వేయచ్చు. అండ్ గెస్ వాట్స్ రిటన్ హియర్, సయ్యద్ ఆమిర్ అని చెప్పి మా ఆమిర్ కోసం. అర్హాన్ టైంలో కూడా తను నాకు పంపించింది. మమ్మా కా హీరా బేటా అని చెప్పి ఇలా కస్టమైజ్ చేసి. సో క్యూట్. అంటే సంథింగ్ విచ్ ఇస్ పర్సనలైజ్, కస్టమైజ్డ్. మనకి ఎంత బాగుంటుంది కదా, అంటే మన పిల్లలకి కూడా దే ఫీల్ సో నైస్. అండ్ వేడి కాకుండా మన పిల్లలకి కంఫర్ట్గా ఉండేటట్టు ఉంటుంది అనమాట. ఇదొకటి. లాస్ట్ ఇంకొకటి, ఇది నేను సోల్ స్లింగ్స్ నుంచి తెప్పించాను. అంటే ఇఫ్ యూ గైస్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ మీ ముందు నుంచి మీ అందరికి తెలుసు నేను బేబీ వేరింగ్ చాలా చేస్తాను. అంటే అర్హాన్ని కూడా చాలా ఎక్కువసేపు ఎత్తుకొని అలా చేశాను కదా. సో బేబీ వేరింగ్ ఇస్ సంథింగ్ నాకు పర్సనలీ చాలా ఇష్టం. అండ్ మనకి కంఫర్టబుల్ ఉంటుంది, మన బేబీ కూడా దాంతో కంఫర్ట్ ఉంటారు కాబట్టి. అర్హాన్ టైంలోవి నేను ఇచ్చేసాను. సో ఐ హ్యావ్ అనదర్ వన్. చక్కగా మన బేబీని మనం క్యారీ చేసుకోవడానికి అనమాట. 0 months నుంచి మనం ఐ థింక్ 3 years వరకు ఆర్ సంథింగ్ యూజ్ చేయొచ్చు. నేను ఆమెని ఎత్తుకున్నప్పుడు చూపిస్తాను. అండ్ ఇట్ దిస్ బీయింగ్ న్యూడ్ అంటే బేజ్ ఉండడంతో ఇట్ గోస్ విత్ అన్ని అవుట్ఫిట్స్. అండ్ వీళ్ళవి చాలా కంఫర్టబుల్, మనకి కంఫర్టబుల్ మాత్రమే కాకుండా మన బేబీస్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇవి ఇప్పుడు అర్హాన్ వస్తారు. అర్హాన్ రాకముందు ఇదంతా క్లియర్ అప్ చేసేయాలి. లెట్స్ డూ దాట్. నా హెయిర్ ఇంకా డ్రై అవ్వలేదు. బట్ దెన్ ఎప్పుడైనా సరే నర్స్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ వేర్ వేసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షన్. మీరు కనుక నర్సింగ్ మామ్స్ అయితే మీకు అర్థమవుతుంది మనం ఎంత డ్రెస్అప్ అయినా ఫైనల్లీ ఈ నర్సింగ్ నైటీస్ వేస్తే కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అయితే నేను ఇవి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో వేర్ ఎంఎంఓ సంథింగ్ అలా ఏదో ఉండే, అక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. అర్హాన్ స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను బికాజ్ ఐ వాజ్ బిజీ విత్ అర్హాన్. ఆనెస్ట్లీ చాలాసార్లు అనుకుంటాను ఎవరైనా రికార్డ్ చేస్తే బాగుంటుంది మా మూమెంట్స్ రాగా చూపిద్దామని. బట్ దెన్ అవ్వట్లేదు. ఇప్పుడు బెడ్ మార్నింగ్ యాక్చువల్లీ తీసి ప్రొటెక్టర్ అంతా కూడా వాషింగ్ చేశాను బికాజ్ చలికాలం కాబట్టి డైపర్ ఓవర్ఫ్లో అయిపోతుంది. సో ఇప్పుడు బెడ్ చేయాలి. మా ఆమిర్ క్లౌడ్ కూడా అక్కడ ఉంది. సో ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో క్రిబ్లో పెట్టట్లేదు, క్లౌడ్ అలా మాతో పాటు బెడ్ పైన పెట్టేసి పడుకుంటున్నాను అనమాట. సరే ఇంకా ఎప్పుడైతే ఫస్ట్ బెడ్ చేసిద్దామో ఆమిర్ బట్టలు ఏమంటారు చిన్నగా అయిపోతున్నాయి. సో అవి సార్ట్ చేయాలి. అండ్ అర్హాన్ బట్టలు సదరాలి, లాండ్రీ అయి వచ్చింది. సో ఫస్ట్ అయితే ఇది చేద్దాం. లెట్స్ డూ దాట్. ఫైనలీ బెడ్ చేసేసాను. చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ అంటే పిల్లలు పడుకుంటారు కాబట్టి ఐ మేక్ షూర్ దట్ బాగుంటుందని. ఇక్కడ మా అర్హాన్ ఫుల్ బిజీ ప్లేయింగ్ విత్ నాని. ఎస్ బేబీ లవ్. బై ది వే గైస్, రేపు మా ప్రిన్స్ బర్త్డే ఉంది. సో ప్రిన్స్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేయాలి, నైట్ పిల్లలు పడుకున్నాక చేయాలి. అండ్ ఆల్సో చెప్పాను కదా చల్లగా ఉందని చెప్పి. సో నేను యాక్చువల్లీ అనుకుంటూనే ఉన్నాను దట్ ఏమైనా రూమ్ హీటర్ ఆర్డర్ చేయాలి బికాస్ ముందు వాడేదంతా కూడా కొంచెం పాతకైపోయింది. సో ఇది రేపు వస్తుంది. ఎలాగో మేము బర్త్డే సెలబ్రేషన్కి మా ఇంటికి వెళ్తాం కదా, హేవల్స్ది. యాక్చువల్లీ ఇక్కడ పెడతాను లేదా దీని లింక్ ఇస్తాను. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా కొనొచ్చు. ముందు వాడినవి నేను ఎందుకు కొనలేదంటే చిన్న బేబీ కోసం వాడుతున్నాం, మా ఇంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు, రిస్క్ ఎందుకు, కొంచెం తెలిసిన కంపెనీ వాడచ్చు అని చెప్పి. సో అందుకే అది ఆర్డర్ చేశాను అనమాట. చలికాలం రైనీ సీజన్ మీరంతా ఏమేమి చేస్తున్నారు ప్లీజ్ లెట్ మీ నో. అంటే యాజ్ మదర్స్ మనం
వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ హెల్ప్ ఈచ్ అదర్, యూనో నా సజెషన్స్ మీరు, మీ సజెషన్స్ నేను, అలా వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ డూ దాట్. అదొకటి చేయగలుగుతాము. ఇంకొకటి నాకు ఇవాళ స్కూల్ నుంచి మెయిల్ వచ్చింది, హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్. ఐ డోంట్ నో మీకు గుర్తుందా లేదా, దాని గురించి తెలుసా తెలీదు. 2022లో హ్యాండ్ ఫుట్ మౌత్ అని చెప్పి ఒక డిసీజ్ వచ్చింది పిల్లల్లో. మెయిన్లీ సలైవాతో పాస్ అవుతుంది. వాళ్ళకి కురుపుల్లాగా వస్తుంది అనమాట నోట్లో, చేతిలో, కాళ్ళపైన. అది ఓ మై గాడ్, ఇట్స్ వెరీ డేంజరస్. ఫీవర్ కూడా వచ్చేస్తుంది. సో అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ సీజన్. సో పిల్లలకి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అదొక మెయిల్ వచ్చింది. అల్హమ్దుల్లా అర్హాన్కి కోల్డ్, రయాన్కి కోల్డ్ అలా ఏం లేదు. అండ్ ప్రిన్స్కి కూడా రోజు స్కూల్ దగ్గర కలుస్తున్నాం కదా, ప్రిన్స్కి కూడా ఏం లేదు. బట్ ఆమెరికే చిన్నగా ఉన్నాడు కాబట్టి కొంచెం చలికి చెస్ట్ కండిషన్. ఇన్షాల్లా హీ షుడ్ బి ఓకే, బికాస్ కాన్స్టెంట్గా నెబులైజేషన్ ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు హీటర్ కూడా ఆర్డర్ చేస్తాను. సో దాని ఉన్న చోటు కొంచెం వామ్గా పెట్టేస్తే హీ షుడ్ బి ఫైన్. ఇంకా నేనేం చేశానా, పొద్దున్న నుంచి చాలా పనులు చేశాను, విచ్ ఆబ్వియస్లీ ఐ డి నాట్ రికార్డ్. అండ్ ఆల్సో గైస్ చాలా వీడియోస్ లైవ్ వెళ్తున్నాయి. ఒక మెయిన్ వీడియో త్వరలో లైవ్ వెళ్ళబోతుంది. ఈమె ఏంటి ఎప్పుడు అంటే ఒక కామెంట్, నెగిటివ్ కామెంట్ తీసుకుని దానిపైన వీడియో చేస్తుందని మీరు అనుకోకండి. బట్ దిస్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో. చాలా పనులు ఉన్నాయి, బట్టలు సర్దాలి. సో అదంతా చేసుకొని క్యాచ్ చేస్తాం. మా మమ్మీ అండ్ అర్హాన్ ప్లే ఎవ్రీ డే. ఇదే పని వీళ్ళిద్దరికి. क्या रे मेरे मम्मी फनी घोस्ट है। घोस्ट है वो। అమ్మో సారీ, మీ చెవులు పోయి ఉంటాయి ఈ పాటికి. వీళ్ళ ఆటలు ఎవ్రీడే ఇలానే ఉంటున్నారు. మా ఆమె చూస్తున్నాడు. టైం 6:45 అవుతుంది. ఐ థింక్ ఐ విల్ ఆల్సో జస్ట్ టేక్ ఎ క్విక్ నాప్. లేకపోతే ఇప్పుడు మా కాసేపట్లో మర్హాన్ బెడ్ టైం అయిపోతుంది. సో నేను ఒక క్విక్ నాప్ తీసుకుంటాను. because I'm exhausted. Mommy. So heavy these babies. This baby. The floor is lava. This baby is lava. Friends, Arhan wants to tell you guys, subscribe to Mama's channel. Subscribe to Mama's channel. Thank you. Thank you baby. Arhan చెప్పినంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి ఇప్పుడు. హాయ్ కన్నమ్మ. మా అయాన్ మొన్న మా అత్తగారి వీడియోలో కూడా ఇలానే పెద్దగా హాయ్ చెప్పాడు. ఇట్స్ యువర్ ఫ్రెండ్స్ బర్త్డే టుమారో. యూసుఫ్స్ బర్త్డే. I'm going to give him a watch. ఓహో. I'm going to give them Innova red color car. ఓ వావ్, ఒకళ్ళు వాచ్, ఒకళ్ళు ఇన్నోవా రెడ్ కలర్ కార్. వావ్, నైస్. సో బర్త్డే వ్లాగ్ అంతా కూడా మీరు ప్రాజెక్ట్ తబస్సుమ్ ఛానల్లో కానీ, ఛానల్లో కానీ, ఆర్ నాకు నేను వ్లాగ్ చేస్తాము. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే డిన్నర్ టైం అవుతుంది కాబట్టి ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. రేపు వీకెండ్ కాబట్టి. క్యా బేబీ? టీవీ టైం. రియలీ? డిన్నర్కి ఫ్యామిలీ అందరం దోశ తింటున్నాం అనమాట. దోశ పార్టీ టైప్స్. పని చేయను అని అనుకున్న వాళ్ళందరికీ నేను పని చేస్తాను. జస్ట్ దాట్ అది రికార్డ్ అవ్వదు. సో ఇవాళ గుర్తొచ్చింది, అరే కెమెరా రఖనా థా అని. అమ్మ వాళ్ళ ఇంట్లో వస్తేనే పని చేస్తావా, అత్తగారి ఇంట్లో చేయవా అంటే కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను. ఇక్కడ డూస్ డోన్స్ అన్ని నాకు అలవాటు కాబట్టి ఇక్కడ చేస్తాను. అండ్ చిన్న ఫ్యామిలీ ఇంతవరకే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ప్రాబబ్లీ పెరుగుతున్న కొద్ది, టైం పోతున్న కొద్దీ నేర్చుకునేదాన్నేమో. బట్ బిఫోర్ ద టైం కుడ్ పాస్. అర్హాన్ పుట్టేశాడు, ఇప్పుడు ఆమె పుట్టేశాడు. సో ఇద్దరు పిల్లలతో నాకు ఈ టైంలో నేర్చుకోవడం కష్టం. ఇక దీనిపైన జడ్జ్ చేసే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను వాట్ ఎవర్ ఐ కెన్ డూ బెస్ట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ ఐ విల్ కీప్ డూయింగ్. లిటరలీ ఆనెస్ట్ చెప్పాలంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పని ఎక్కువ చేస్తాను, రెస్ట్ ఎక్కువ తీసుకుంటాను. అది ఎలా సాధ్యమవుతుందో తెలీదు. సో మేబీ పిల్లలతో ఐ గెట్ లిటిల్ బ్రేక్, అందుకే పని చేస్తాను. ఆ బ్రేక్తో రెస్ట్కి కూడా టైం తీసుకుంటాను. సో రెస్ట్ కూడా చేస్తాను అనమాట. అండ్ మెరా దోశ ఆల్మోస్ట్ రెడీ. ఎంతమంది దోశ వేసేటప్పుడు ఇలా కప్పుతారో చెప్పండి. బికాజ్ మా అత్తగారి ఇంట్లో ఇలా కప్పరు. పెళ్ళైన కొత్తలో నేను చూసి షాక్ అయ్యాను, దోశ కప్పకుండా ఎలా తయారవుద్దని. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏమో దోశ చేసేటప్పుడు ఇలా కప్పేస్తారు. థ్యాంక్ యూ. సో అర్హాన్ పడుకున్నాడు. అర్హాన్ పడుకున్నాక వీళ్ళిద్దరూ ఇలా ఆడుతున్నారు అనమాట. కన్నమ్మ ఇస్ యువర్ ఫేవరెట్ బేబీ. యా కన్నమ్మ, ప్రిన్స్ భయ్యా, హీరా భయ్యా,
कितने कितने भैया से अभी आप आयरा दीदी आयजू दीदी से नहीं मिले कौन है ये क्यूटी बेबी कौन है अरे वाह हाय बोल रहे फ्रेंड्स को మొత్తానికి పిల్లలు పడుకున్నారు పనులన్నీ అయిపోయినాయి నర్స్ చేయడం ఎక్స్ప్రెస్ చేయడం అన్నీ అయిపోయింది ఎవ్రీబడి స్లీపింగ్ అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ బర్త్డే గిఫ్ట్స్ ప్యాక్ చేయాలి ఇది ఒక వాచ్ చాలా రోజుల నుంచి వాచ్ మార్చాలి అంటుండే సో అందుకే అయాన్ ప్రిన్స్కి వాచ్ ఇస్తున్నాడు అండ్ మా మమ్మీ డాడీ తరఫున దే వెరీ ఫాండ్ ఆఫ్ డాగ్మెన్ బుక్స్ అనమాట అండ్ ఎన్ని బుక్స్ ఉన్నా తక్కువే అండ్ ఇలాంటి ఫన్ స్టోరీ బుక్స్ కానీ ఇలాంటి నావెల్స్ ఏమైనా ఇలాంటివి క్యూట్ బుక్స్ ఉంటే మన పిల్లలకి ఆటోమేటిక్గా చదవడంలో ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట సో మేము జనరల్గానే బుక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటాము సో సెట్ ఆఫ్ 7 డాగ్మెన్ స్టోరీస్ బుక్ అనమాట ఐ థింక్ ఆల్రెడీ అయాన్ 1 2 3 4 బుక్స్ ఉంటే ఏం చేస్తామంటే వి రొటేట్ ఇన్ ద ఫ్యామిలీ అయాన్ చదివేసి ప్రిన్స్కి ఇచ్చాడు ప్రిన్స్ చదివేసి అర్హాన్కి ఇచ్చాడు బట్ ఇప్పుడు ఆ తర్వాత నుంచి లేదు సో మొత్తం సెట్ ఆఫ్ 7 ఉండే విచ్ వాజ్ అరైవింగ్ ఎర్లీ సెట్ ఆఫ్ 12 కూడా ఉంది మొత్తం 12 స్టోరీస్ది బట్ అది వచ్చేసరికి 29th 30th వస్తుండే సో సరే ఇది సెట్ ఆఫ్ 7 తీసుకుందామని చెప్పి దాంతోపాటు కొన్ని గేమ్స్ తబస్సుం ప్రిన్స్ నార్మల్గా స్కూల్ నుంచి వచ్చాక తబస్సుం ప్రిన్స్కి అన్నం తినిపిస్తున్నప్పుడు ఇలాంటి ఫన్ గేమ్స్ ఊనో కానీ ఏమైనా ఆడుతూ ఉంటారనమాట సో ఇలా మనం సెంటెన్స్ సర్చింగ్ ఆడితే వాళ్ళకి వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది కదని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను మమ్మీ డాడీ తరఫున అండ్ దెన్ అగైన్ ఇదనమాట కలర్ క్రష్ ఇది కూడా బాగుంటుంది మెమరీ గేమ్ లాగా చాలా ఫన్ ఉంటుంది ఎవరైనా ఆడొచ్చు అయాన్ ప్రిన్స్ కలిసినప్పుడు వాళ్ళు ఆడతారు సో అండ్ ఐ పర్సనలీ లైక్ ఇలాంటి గేమ్స్ అవన్నీ కూడా సో పిల్లలు ఇవి ఆడితే వాళ్ళ బ్రెయిన్కి కూడా చాలా బాగుంటుంది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి దీంతో పాటు మా వారు కూడా ఒక గేమ్ తీసుకున్నారు బట్ ఇట్స్ అ బిగ్ గేమ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు ఎక్సైట్ ద బాయ్స్ మెయిన్లీ అంటే మా ప్రిన్స్ అనే కాదు ఇంట్లో బాయ్స్ అందరికి ఎక్సైట్ చేసేది విచ్ ఇస్ ద PS5 ఎప్పటి నుంచో మా వారికి ఏంటంటే ఈ PS5 తన 5th బర్త్డేకి 6th బర్త్డేకి 7th బర్త్డేకి ప్రతిసారి ప్లే స్టేషన్ అయాన్కి ప్రిన్స్కి ఎప్పుడు అంటుంటారు అండ్ నేను మామ్ ఆప తబస్సుం వీఆర్ ఆల్ అగేన్స్ట్ దిస్ అనమాట ఇప్పుడు నౌ దట్ హీస్ టర్నింగ్ 8th బర్త్డే కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు నేను కొంటానని చెప్పి ఫైనల్లీ ఇంకా ఎవరితో డిస్కస్ చేయకుండా he decided that he'll gift this సో దీన్ని కూడా మనం ఇప్పుడు ర్యాప్ చేయాలి మా అత్తగారి తబస్సుం రియాక్షన్ ఎలా ఉంటుందో తెలీదు బట్ ప్రిన్స్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫీల్ వెరీ హ్యాపీ దాంతోపాటు ఇంకొక వైర్లెస్ కంట్రోలర్ ఒకటి అండ్ దెన్ అవి 2 కంట్రోలర్స్ అంటే ఒకటి ఆల్రెడీ దాంతో వస్తుంది దెన్ ఇదొకటి ఇది ఛార్జ్ చేయడానికి 2 కంట్రోలర్స్ టుగెదర్ ఛార్జ్ చేయడానికి ఇది ఛార్జర్ కొన్నాం కదా ఏమైనా గేమ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి గ్రాండ్ థెఫ్ట్ ఆటో V5 అనమాట సో ఈ ఒక గేమ్ ఉంది సో ఇవన్నీ మనం ఇప్పుడు ప్యాక్ చేయాలి అయితే గిఫ్ట్ ప్యాక్ చేయడానికి నేను ఎప్పుడు ఇంట్లో స్టాక్ పెడతాను బట్ లాస్ట్ ఇయర్ మా మమ్మీ హౌస్ రెనోవేట్ చేశారు కదా ఇల్లు రెనోవేట్ చేసినప్పుడు మ్యాక్సిమం స్టఫ్ తీసేసాము ఆర్ యూనో ఎక్కువ స్టోర్ చేసి ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టినా అందులో ఒక రకమైన వాసన వచ్చేస్తుంది కాబట్టి అని తీసేసాము సో అమెజాన్లో గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ తీసుకున్నా మనకి ఇమీడియట్లీ బ్లింకిట్లో స్విగ్గీలో దొరికేస్తుంది అండ్ స్టోర్కి వెళ్ళి పక్కన కొన్నా కూడా ఈజీగా దొరికేస్తుంది బట్ అవన్నీ కూడా కాకపోతే ఇలా వ్రింకిల్స్ వచ్చేస్తాయి అండ్ గెస్ వాట్ అమెజాన్లో ఇంత మంచిగా ఇలా ప్యాకేజింగ్ ఇలా ఈ డబ్బాలో వచ్చింది సో మన పేపర్ పాడవకుండా వావ్ సెలో టేప్తో పాటు వచ్చింది బట్ నేనేంటంటే సెలో టేప్ కూడా సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా వీటిని ఇప్పుడు మనం ప్యాక్ చేసేద్దాము లెట్స్ డూ దాట్ బై ద వే గైస్ వీటి లింక్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను లేదా ప్రోడక్ట్ ట్యాగ్లో ఇస్తాను అన్ని గిఫ్ట్స్ ఐటమ్స్ కానివ్వండి ఈ రోల్ కానివ్వండి ఎవ్రీథింగ్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ మార్బుల్ ప్రింట్ గైస్ ఎంత బాగుంది కదా సో 2 మార్బుల్ ప్రింటే తీసుకున్నాను 2 రోల్స్ తీసుకున్నాను యాక్చువల్లీ బికాస్ చాలా పేపర్స్ ఉన్నాయి చాలా బాక్సెస్ ఉన్నాయి కదని ఒకటి పర్పుల్ ఒకటి పింక్ ఫస్ట్ అయితే మనం పర్పుల్ వాడదాం సరిపోకపోతే అప్పుడు పింక్ స్టార్ట్ చేద్దాం దీంతో పాటు మనకి ఈ కేవలం ట్యాగింగ్ స్టిక్కర్ కూడా వచ్చింది నేను అనుకున్నా దేంతో రాద్దాం ఎలా రాద్దాం అని చెప్పి దీని లింక్ అయితే పక్కా ఇస్తాను గైస్ బికాస్ దిస్ ఈస్ లిటరలీ వర్త్ ఇన్వెస్టింగ్
ఫైనల్లీ మొత్తానికి మా గిఫ్ట్స్ అన్ని రెడీ అయిపోయాయి. అన్నీ ఇలా బో పెట్టేసి అన్నీ ఒకటే కలర్లో బ్యూటిఫుల్గా ర్యాప్ చేశాను. నా ఫీలింగ్ ర్యాపింగ్ ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి. అండ్ రేపు మా ఫ్రెండ్స్ బర్త్డే కాబట్టి ఎవ్రీబడీస్ ఎక్సైటెడ్. అన్ని ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. టైం లిటరలీ రాత్రి 1:16 అవుతుంది. ఐఎమ్ వెరీ వెరీ స్లీపీ. ఫ్రెండ్స్ 26 జూలై స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే యూసుఫ్, మమ్మీ లవ్స్ యూ. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా అమెజాన్ది డబ్బా ఉంది, అందులో పెట్టేయాలి. బికాస్ పొద్దున్నే పిల్లలు లేస్తే ఏముంది ఓపెన్ ఓపెన్ అంటారు. సో అందులో పెట్టేసి ప్యాక్ చేసేసి నేను వెళ్ళి పడుకుంటాను. సో హ్యావింగ్ సెడ్ దాట్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్. కుదిరినంత వరకు వ్లాగ్ చేశాను. బట్ దెన్ అలా కాదు, మొత్తం మా డే ఎలా ఉంటుంది, నేను ఏం తింటున్నాను, ఎలా చేస్తున్నాను. చాలా మంది ఫీడింగ్ రొటీన్, నా వాట్ ఐ ఈట్ అండ్ హౌ మెనీ టైమ్స్ ఐ ఫీడ్ ఆమెర్, లేదా అదే నర్సింగ్ రొటీన్ కానివ్వండి, ఆర్ ఎన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేస్తాను అవన్నీ కూడా అడిగారు. సో అవన్నీ డెడికేటెడ్ వీడియో త్వరలో షూట్ చేస్తాను. ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్. ఇప్పుడే అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 days అలా అవుతుంది. బట్ ఐఎమ్ స్టిల్ సెటిలింగ్ ఇన్. ఇప్పుడే సెటిల్ అవుతున్నాను కాబట్టి సెటిల్ అయిన తర్వాత ఇంకా ఐ స్టార్ట్ వ్లాగింగ్ అండ్ చాలా కాంటెంట్ చూడబోతున్నారు. సో స్టే ట్యూన్. ఛానల్స్ అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యా, మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సంవేష్. బై గైస్.